కొన్ని గంటలే ఉంది ఇంకా పెయిడ్ ప్రీమియర్స్కి. మీ కష్టం ఫలితం దక్కాలి మంచి. అండ్ రీసెంట్గా పెద్ద సెట్స్లో రామ్ చరణ్ గారితో ఒక ఇంటరాక్షన్ జరిగింది. ఆయన మీ ద్వారా ఏదో సందేశం ఇచ్చారు, లేట్ అవ్వట్లేదని, అది మొత్తం వైరల్ అవుతుంది. ఏంటి, ఏం చెప్పారు? అండ్ ఆ సినిమా గురించి మా ప్రమోషన్స్ చూసి మేము ఎంత ప్రమోట్ చేస్తున్నాం మా సినిమాని, అది ఎంత వైరల్ అవుతున్నాం మేము ప్రమోషన్స్ చూసి, మా అన్న కూడా చెప్పేసి ఇది కూడా లేట్ అవ్వట్లేదని చెప్తే మా వంతు మేము చేసాము. సో సెట్కి వెళ్ళారు కదా, ఏంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సీన్స్ ఏమైనా చూడడం జరిగిందా? ఆ సినిమా గురించి సెట్ లోపలికి వెళ్ళలేదండి. ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. ఎందుకంటే లోపలికి వెళ్తే మేము ఎక్సైట్ అయిపోతాం యాజ్ ఫ్యాన్స్. లైక్ లేదు మేము ఇక్కడే ఉంటాం, మీరే రండి అయిపోయాక షార్ట్ అని. సో నిహార్ గారు రాజేష్ ఉంటుంది అట్లా, పర్లేదు నాయుడు గారు. నిహార్ మీరు అందరినీ వారం నుంచి వన్ డే కలుస్తున్నట్టే ఉంది, నాకు ఏం కొత్తగా లేదు అసలు. కానీ చూసారా నాయుడు గారి సడన్ గా బ్యాక్గ్రౌండ్ నిహారిక, ఈ సినిమా పర్టికులర్గా జనరల్గా ఆర్టిస్టుల డేట్లు ఎన్ని రోజులు కావాలితే అంటే 10 రోజులు అయితే 10 రోజులు, 20 రోజులు 20 రోజులు తీసుకుంటారు. కానీ మీరు చరణ్ బాబుతో చెప్పినప్పుడు ఈ సినిమాకి ఆర్టిస్టుల డేట్లు 30 రోజులు అయితే మేము 60 రోజులు తీసుకుని ప్రమోషన్ 60 రోజులు చేసామని చెప్పారు. అది నిజంగానే తీసుకున్నారా? నిజంగా అంత రెమ్యునరేషన్ హీరోకి ఇస్తున్నారా? 30 రోజుల్లో షూటింగ్ చేసింది వీళ్ళు చూసుకొని వీళ్ళకి ఎంత నచ్చిందో, ఈ సినిమా మంచి చేసాం, ఆడియన్స్ లోపలికి తీసుకెళ్ళాలి కాబట్టి దానికి ఇంకో వాట్ ఎవర్ ఎక్స్ట్రా 30 days మేము ఏదైతే ప్రమోట్ చేసామో అది వాళ్ళు స్వతహాగా చేశారు. సో ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆనెస్ట్లీ మేము ఒక మంచి సినిమా చేసాం, ఇది మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియాలి, ఎవ్రీ యునో డిస్ట్రిక్ట్ అందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చేసింది. బట్ ఇదేదో సైన్ చేయించుకొని చేయించింది కాదు, ఫోర్స్ఫుల్గా చేయించింది కాదు. నేనైతే రేంజ్ రోవర్ కోసం చేశానండి. అది అర్థమైంది కాదు, బయట ప్రీవియల్ ఫంక్షన్. సరే, నేను అంటే ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తే ఎంత హైప్ వస్తుందో ఈ సినిమాకి ఎందుకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి నన్ను కూడా అడిగారు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, రాకా సినిమా మాకుంటే చెప్పండి, అట్లా చేయండి అంటే చాలామంది ఎగ్జిబ్యూటర్లు అందరూ టచ్లో ఉంటాం కాబట్టి అడిగితే అంత షాక్. ఎందుకు అంత బజ్ ఈ సినిమాకి అలా వచ్చింది అంటే, అంత హైప్ వచ్చిందంటే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అనుకుంటున్నాను కాంటెంట్ అండి. మా గ్లిమ్స్ ఇంకా మా టీజర్ చాలా సార్ ఏం లేదు సార్, మంచిగా చెప్తున్నా మీరు వింటారని. ఎందుకంటే గ్లిమ్స్ చాలా వైరల్గా వెళ్ళింది, అది సంగీత్ యాక్టింగ్ అంటే అప్పటి వరకు జాన్రా మేము చెప్పడమే కానీ వాళ్ళు ఏది చూడలేదు ప్రాపర్గా, విత్ యాక్టర్స్ విత్ డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది చూసేసరికి ఐమ్ థింకింగ్ మా కంటెంట్ స్పోక్. దాని తర్వాత మేము ఎలా తీసుకెళ్ళాం సార్ వాళ్ళకి, నేను టీజర్ లాంచ్లో చెప్పా మంజుషా గారు అన్నట్టు చిరాకు వచ్చే అంతగా అనిపిస్తాం మేము, ఏదో ట్రైల్ని చూద్దాం అనిపించే ఫీలింగ్ మేము క్రియేట్ చేస్తామని చెప్పాం. ఐ థింక్ వి డిడ్ దట్. జనాల్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంది ఈ సినిమాలో, అంటే మీరు లాస్ట్లో ప్రమోషన్ సాంగ్ ఏదో సాంగ్ చేసినట్టున్నారు కానీ అసలు ఈ సినిమాలో హీరోయిన్ మీరేనా అనిపించే విధంగా ఎక్కువ ఎక్స్పైర్ అయ్యింది. ఆ విషయం మీ దాకా వచ్చిందా? వచ్చింది సార్, మా దాకా రావడమేంటి సార్, మా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే శ్రీను చెప్పాడు కదా సార్. వచ్చింది సార్, కానీ నాకు రెడీ అవ్వడం అంటే ఇష్టం సార్, ఏం చేస్తాం. కానీ నా హీరోయినే సార్, ముద్దుగుమ్మ. శోభన్ సార్, ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి ప్రమోషన్ మీద కానీ మీ బిహేవియర్లో కానీ చాలా సరదాగా ఫన్నీగా సాగింది. అంటే ఎస్పెషల్లీ మీరు అంటే ఇదివరకు వేరే సోషల్ మీడియా మనోడు ఇలా వీడియో తీసినప్పుడు డైరెక్టర్ చున్నీ తుడుచుకోవడం, కళ్ళజోడు పెట్టి తోడటం ఇట్లాంటివన్నీ ఈసారి ఓకే. సో దాని గురించి అది బాగా వైరల్ అవుతున్నాయి కదా, దాని గురించి సార్ ఏంటో సార్, ఇది ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఏం మాట్లాడినా ఏం చేసినా వైరల్ అవుతుంది సార్. ఏదైతేనే బజ్ బాగుండాలి అంతే. నిహారిక గారి ప్రొడక్షన్లో సంతోష్ గారు, సంగీత్ గారు, సారీ సారీ సంతోష్ ఎక్కడ చూస్తా. రైట్, నిహారిక గారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం వల్ల మీకు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరికింది, రామ్ చరణ్ గారితో వీడియో దొరికింది, నెక్స్ట్ చిరంజీవి గారితో లంచ్ ఆర్ డిన్నర్ ఎక్స్పెక్టింగ్ ఎట్లా సార్? కొంచెం గట్టిగా చెప్పండి సార్. చిరంజీవి గారితో డిన్నర్ లంచ్ ఎవరు పిలిస్తే వచ్చారు సార్? సార్ నేనే కదా సార్ పిలిచింది మిమ్మల్ని, మీరు ఎవరి సైడ్ ఉండాలి సార్? నిహారిక గారు ఇక్కడ సరే, హాయ్. అది కంగ్రాచులేషన్స్. ఇంత గట్టిగా ప్రమోషన్స్ చేసే ప్రొడ్యూసర్స్ అయితే ఈ మధ్యకాలంలో లేరు. మీరు చాలా కష్టపడుతున్నారు ఒక సినిమాని బతికించుకోవడం కోసం. మీ సినిమాని చూడాలి అనుకుంటే ఏ పాయింట్ మీద వచ్చి మీ సినిమాని చూడాలి మేడం? సినిమా చూడకముందు నేను ఎందుకు చూడాలి అని చెప్పాలంటే, నేను యాజ్ అన్ ఆడియన్స్
ఎంటర్టైన్మెంట్ చూస్తానండి థియేటర్కి వెళ్ళేటప్పుడు, అంటే అది ఏ విధంగా ఎంటర్టైన్ అవుతున్నానని. ఈ మధ్యన అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని అంటున్నారు, కానీ యాక్చువల్గా థియేటర్కి వెళ్ళి చూస్తే ఒక ఫ్యామిలీతో కూర్చుంటే ఐదర్ ఒక సీనో ఒక సాంగో ఏదో ఒకటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది నిజంగా ఫ్యామిలీతో కూర్చొని చిన్నపిల్లలు వాళ్ళతో చూసేలాగా లేదు. ఏంటి సినిమా మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు. నేను ఫస్ట్ నుంచి ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి మంచి సినిమా చూసాను రా అని బయటకు రావాలి. దట్ వాజ్ మై మోటివ్ ఫర్ రాకాస. దట్ ఈస్ వాట్ వీ డిడ్. సంగీత్ సార్, మీరు ప్రొడ్యూసర్స్ని ఇలాగ వైరల్గా ఉండే ప్రొడ్యూసర్స్ని సెలెక్ట్ చేసుకుంటారా? ఆ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తారా? ఒక పక్క మ్యాడ్ స్క్వేర్తో నాగవంశీ గారు, ఇప్పుడేమో రాకాసతో నిహారిక గారు. ఏంటి మీరు కావాలని? నెక్స్ట్ ధీరజ్ మనోడు కూడా కొంచెం వైరల్ లేడు మధ్యలో. ఎస్కేఎన్ గారు ఆయన కూడా. సార్ యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అంత ఫేమస్ అవుతున్నారనా? మీరు వాళ్ళనే చూస్ చేసుకొని సినిమాలు చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. లేదు సార్, అలా కుదిరింది అంతే. ఏదో గ్రహాలు అనుకూలించడం వల్ల జరిగింది, కానీ అలా ఏదో ప్లాన్ చేసుకుంది కాదు సార్. మనసా గారు, ఇప్పుడు మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అది పింక్ ఎలిఫెంట్లోనే ఇస్తున్నారండి. అది ఏంటి, నిహారిక గారు చెప్తారా మీరు చెప్తారా సమాధానం? అయ్యో అదేం లేదండి. మనస గారు బేసిక్గా అదే ఇప్పుడు దాని కంటిన్యూషన్ క్వశ్చనే. సారీ, నాకు విజువల్ కోఆర్డినేషన్ కొంచెం తక్కువ ఉంది. సారీ. యాక్చువల్లీ అదే కంటిన్యూషన్ క్వశ్చనే. టీం అందరు కలిసి ఎక్టిక్గా ప్రమోషన్ చేశారు, కొన్ని వీడియోస్ బాగా వెళ్ళాయి, అన్నీ వెళ్ళినాయి. బట్ ఒక 2 days నుంచి మాత్రం మొత్తం మీరే ఉన్నారు సోషల్ మీడియా అంతా, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ. లైక్ షామిలీ గారితో కంపారిజన్ ఏదో. ఏంటి ఎంజాయ్ చేస్తున్నారా దీన్ని, లేదంటే కొంచెం మీరు ఇంట్రోవర్ట్గా కనిపిస్తున్నారా, లేదంటే ఫీల్ అవుతున్నారా ఏమన్నా? నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు కొంచెం కెమెరా షై బాగా ఎక్కువ. అందుకే నేను బిహైండ్ ద కెమెరా ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా. కెమెరా వెనకాల వేరే ఉంటుంది, కానీ నాకు బట్ 2 days నుంచి కెమెరా మొత్తం మీరే కనిపిస్తున్నారు కదా. అదే ఫార్చునేట్లీ మన తెలుగు యూత్, అదే తెలుగు అబ్బాయిలందరూ ఏంటంటే మంచి వాళ్ళు. బేసిక్గా అమ్మాయిలు ఏదైనా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు. అందులో డైరెక్టర్ అనగానే ఎక్కడో చిన్న పాజిటివిటీ వచ్చినట్టుంది. సో అలా ఆల్ ది బెస్ట్ అండి. రమేష్ గారు, ఆవిడ చాలా మోడెస్ట్ చెప్తున్నారు, కానీ ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా ప్రమోషన్ గ్రూప్లో మా గ్రూప్లలో ఆవిడ పెట్టి పాపం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ అఫ్ కోర్స్ ఎవరికి నచ్చదు సార్ ఇంత అటెన్షన్. ఆబ్వియస్లీ అంత కష్టపడి వచ్చారు, ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా అయ్యి, చెప్పనివ్వండి కొంచెం, ఇప్పుడు డైరెక్టర్గా వచ్చి ప్రమోషన్స్ ఎక్కడ ఆవిడకి కుదరలేదు వర్క్ వల్ల. బట్ ఫైనలీ షీఈస్ గెటింగ్ ఇట్ అండ్ షీఈస్ ఎంజాయింగ్ ఇట్. యూత్, తెలుగు యూత్. రమేష్ గారు, యాక్చువల్ అదే ఈ సినిమాకి సంబంధించి లెక్కలన్నీ ఎక్కువ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి. అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ చాలా బాగా జరిగిందని చెప్తున్నారు అందరూ. లైక్ జీ స్టూడియోస్తో కొలాబరేషన్ కానీ, బిజినెస్ కానీ, ఓటీటీ డీల్స్ కానీ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఫాస్ట్గా. ఇప్పుడు సినారీ ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రొడ్యూసర్లు, చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ గురించి చెప్పండి. బిజినెస్ అయితే అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయండి. అదే చాలా ఫాస్ట్గా చేశారు కదా. అదే కదండి, ఎందుకంటే సినిమా తీయడం కాదంటే మేము పింక్ ఎలిఫెంట్లో నిహారిక ఫస్ట్ నుంచి అనుకుంటానంటే సినిమా తీయడం ఒకటే కాదు. ఈ రోజుల్లో సినిమా తీయడం అనేది చాలా ఈజీ, సినిమాని బిజినెస్ చేయడమే చాలా కష్టం. సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడమే చాలా చాలా కష్టం. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇంకా మేము స్టార్ట్ కూడా చేయలేదు. మనకు స్ట్రైక్ స్టార్ట్ అయింది ఆగస్టులో. మేము జస్ట్ 1 or 2 days మాత్రమే షూట్ చేస్తున్నాము. అప్పటికే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ సినిమా ఏంటో తెలియదు. కనీసం నెట్ఫ్లిక్స్ మాది గ్లిమ్స్ కానీ మేము కనీసం ఆ బేసిక్ ఏది కూడా వాళ్ళకి చూపించలేదు. జస్ట్ మేము ఏదైతే కమిటీ కూడా వాళ్ళకి మేము ప్రమోట్ చేసామో అది చూసి సినిమాని వీళ్ళు జనాల్లోకి బాగా తీసుకెళ్తారు, అట్ ది సేమ్ టైం సినిమాకు మంచి ప్రమోషన్ ఇస్తాను ఒకే ఒక దాంతో నిహారికని చూసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు మేము వెరీ బిగినింగ్లో డిజిటల్ తీసుకున్నారు. ఈరోజు జీ స్టూడియోస్ కూడా మాతో టైఅప్ అయింది. వెరీ బిగినింగ్లో నిహారిక సినిమాని ఎలాగా మన సినిమాని చేయడం కాదు, దాన్ని ఎంతలా ప్రమోట్ చేస్తారు. ఈరోజు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడమే మోర్ ఇంపార్టెంట్. సినిమా చాలామంది మంచి సినిమాలు తీస్తున్నారు, కానీ జనాల్లోకి తీసుకెళ్ళలేక సినిమాలు చాలా కనీసం వచ్చినవి కూడా తెలియకనే వెళ్ళిపోతుంది. అలాంటిది జనాల్లోకి ఎంత బాగా తీసుకెళ్తాం. అందుకే ప్రమోషన్స్ కూడా మేము షూటింగ్ నియర్ బై 55 to 60 days మధ్యలో షూటింగ్ చేసాము, కానీ ప్రమోషన్ మాత్రం 60 days చేసాం ఆల్మోస్ట్. కాబట్టి ఎందుకంటే వీళ్ళందరూ అంత కష్టపడ్డానికి సంగీత్ గారు కూడా, వీళ్ళందరూ సంగీత్ గారు కానీ, ఇప్పుడు శ్రీని గారు కానీ, ఆ హీరోయిన్ కానీ అందరూ కూడా ఇన్ని రోజులు ఒక మానసా గారికి ఈ ప్రమోషన్స్కి ఎందుకు ఎక్కువ కుదరలేదంటే, ఎక్కువ మనకి ఏదో పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటాం, ఆవిడే కేర్ తీసుకోవడం అన్నీ కూడా ఆవిడ దగ్గరుండి చూసుకోవడం వల్ల ఆవిడ ప్రమోషన్స్లో ఎక్కువ పాల్గొలేకపోయారు. మొన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు నుంచే వస్తున్నారు. అందుకని మేము చాలా ఏరియాలో నాట్ ఓన్ ఎక్కువ మేము
హైదరాబాద్లో కాకుండా టోటల్గా ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ అన్ని చోట్ల కూడా షోస్ చేసాం. చాలా ఈవెంట్స్ చేయడానికి జనాల్లోకి ఎంత బాగా అందరూ మనకి ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎందుకు కొన్నారంటే వాళ్ళకి మెయిన్ నమ్మకం అదే, అంత ఎర్లీగా కొనడం కోసం. అంత ఎర్లీగా బిజినెస్ అవడం కూడా కారణం ఇది ప్రమోషన్సే. దాన్ని బేస్ చేసిన అందరూ కూడా సినిమాను కొనడం జరిగింది. నిహారిక గారు హలో అండి. హలో అండి. ఇది రామ్ చరణ్ తన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తన రేంజ్లో సినిమా చేశారు అని అంటున్నారు. ఈ సినిమా ఆ రేంజ్లో ఉంటుందా? రామ్ చరణ్ గారు ఈ సినిమా చూసారా? సో బేసిక్గా మా ఫిల్మ్లో ఒక సీక్వెన్స్ ఉందండి, దట్ ఈస్ లైక్ అ లిటిల్ అడ్వెంచరస్, కొంచెం పీక్ అడ్వెంచర్లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ స్మాల్ సీక్వెన్స్. సో అది తను చూసినప్పుడు చెప్పాడనమాట, సంగీత అలా ఉన్నాడు, ఇంకా సీక్వెన్స్ కూడా ఇండియానా జోన్స్ ఆ కొంచెం అడ్వెంచర్ ఫీల్ ఇస్తుంది అని. సో దట్ సీక్వెన్స్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చిన్న సీక్వెన్స్ అయినా కూడా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అది. సో రామ్ చరణ్ గారు చూసారండి ఈ సినిమా? లేదండి, పాపం మా అన్నకి దెబ్బ తగిలింది, అయినా కూడా తన సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈ టైంలో నా సినిమా చూడని నేను ఎలా అడుగుతాను? చూస్తాడు కదా, 100% చూస్తాడు. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు. సారీ సార్, దానికి చిన్న ఎడిషన్. రామ్ చరణ్ గారు వాజ్ బీయింగ్ వెరీ స్వీట్ సార్. మా బడ్జెట్స్లో మా కన్స్ట్రెయింట్స్తో మాకు తెలిసినంత వరకు ఒక ఇండియానా జోన్స్ స్టైల్ని టచ్ చేయని ట్రై చేశాను సార్, అంతే. అంటే మళ్ళీ మీరు డైరెక్ట్గా ఇండియానా జోన్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారేమోనని. చరణ్ వాజ్ బీయింగ్ వెరీ స్వీట్. బట్ లైక్ ఐ సెడ్ సార్, యు నో దిస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్, బడ్జెట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. మా పరిధిలో ఎంత చేయగలమో అంత చేస్తాం సార్ సినిమాకి, అదైతే గ్యారంటీ సార్. మీరు ఎంజాయ్ చేస్తారు సార్ డెఫినెట్లీ. విఎఫ్ఎక్స్ గురించి మేము ఎందుకు మాట్లాడామంటే మాకు అంత నాలెడ్జ్ లేకపోయినా సరే నేర్చుకుని చేశాం సార్. అంటే వీ డోంట్ వాంట్ యూ టు, అంటే మళ్ళీ మీరు తర్వాత హాలీవుడ్ సినిమాలు కంపేర్ చేస్తారని టెన్షన్ ఉంటుంది సార్ మాకు ఎప్పుడు, ఎవరికైనా సరే, ఏ సినిమాకైనా సరే. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సార్. ఈ సినిమా ప్రైమరీలీ ఎంటర్టైన్మెంట్ సార్. దానికి విఎఫ్ఎక్స్ అంటే వీవర్ సర్ప్రైజ్డ్, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలే. అరే మా బడ్జెట్లో ఇంత బాగా వచ్చిందంటే మేము సర్ప్రైజ్ అయ్యాం సార్. సో వీ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ సార్. మళ్ళీ మీరు ఇండియానా జోన్స్ లాగా లేదు అలా అన్నారని ఎందుకు సార్ మాకు. సంగీత్, మీకే ఇంకో క్వశ్చన్. సో ఈ ప్రమోషన్లో నిహారిక గారు మీకు షాక్ల మీద షాక్లు, సర్ప్రైజ్లు ఇస్తున్నారు. సో రామ్ చరణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈవెంట్కి వచ్చారు. సో రామ్ చరణ్ గారు సడన్గా రావడం మీ అందరికి ఎలా అంటే ఫీలింగ్ వచ్చింది? ఈవిడ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ అయిపోయింది సార్. ప్రీ రిలీజ్ అయిపోయి జస్ట్ మేము బయలుదేరుతూ ఇంకా ప్రమోషన్ గ్రూప్లో డిస్కషన్ జరుగుతుంది ఏంటి అన్నట్టు. సడన్గా ఆవిడ అప్పుడు కాల్ చేశారనమాట, ఇలా చరణ్ అన్న చిన్న వీడియో ఇస్తా అన్నారు, రేపు వెళ్తున్నాం అంటే, ఊరుకొని ఇద్దరు మొత్తంలో నన్ను మీరు నాకు ఇవన్నీ చెప్పకండి ఊరికే అని. నేను ఇంకా ఆవిడ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా. బికాజ్ ఫస్ట్లీ ఆయనకి ఇంజురీ అయింది సార్. ఇంజురీ అయిన తర్వాత మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ ఇంజురీ తర్వాత ఆయన షూట్కి వెళ్తున్నారు. సో వాటన్నిటి మధ్యలో హౌ కెన్ యునో హీ గివ్ అస్ టైం, అసలు ఎక్కడుంది ఆయన దగ్గర టైం అని. సో ఫస్ట్ నేను నమ్మలేదు. దాని తర్వాత ఉండు బాబు నేను చెప్తాను చెప్పి ఇమీడియట్ చెప్తే దెన్ ఆ నైట్ నిద్రపట్టలేదు సార్. మళ్ళీ నిన్న నైట్ నిద్రపట్టలేదు సార్. అంటే ఈరోజు ప్రీమియర్స్, ఆ రోజు చరణాన్ని కలుస్తున్నామని. నిహారిక గారు, సో మీ ప్రొడక్షన్ పరంగా మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ నాగబాబు గారు కానీ మీ వరుణ్ తేజ్ గారు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ సక్సెస్ని నాగబాబు గారు ఏం చెప్తుంటారు? ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, మీరు సక్సెస్ అవుతున్నారు. సపోర్ట్ వైజ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుందండి. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అసలు నా డిసిషన్ మేకింగ్ని బాగా నమ్ముతారు. ఎందుకంటే చూస్తున్నారు ఫస్ట్ సినిమా, అంటే మాట్లాడేటప్పుడు కూడా నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టే మాట్లాడారు ఇంట్లో. సో అది వాళ్ళు నన్ను ఇంత నమ్ముతున్నారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ స్పేస్ నుంచి నేను ఆపరేట్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. నాన్న చాలా హ్యాపీ, ఈజ్ ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ మా సక్సెస్ చూసి. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు టీజరు, ఆయన ఏం చెప్పారు? మీ దీని రియాక్షన్ ఏంటి? అదే చాలా బయట కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో. హీ సెడ్ ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ చూసి అరే ఈ సినిమా బాగుంది వెళ్ళాలి అనిపించేవి చాలా తక్కువ అయిపోయాయి ఈ మధ్యన. మీ టీజర్ చూసే అది చాలా కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంది కొంచెం మన సినిమాల్లో. అంటే హారర్ కాదు, అలా అని ఫుల్ థ్రిల్లర్ కూడా కాదు, కామెడీ ఇంకా హారర్ ఇంకా ఫ్యాంటసీ చాలా మంచిగా బ్లెండ్ చేసినట్టు కనపడింది. ఇట్ లుక్స్ వెరీ ఇన్వైటింగ్, థియేటర్స్కి చాలా ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉండింది అన్నారు. అప్పుడు చెప్పా బాబాయ్ అది ఫ్యామిలీ ఎంటర్టైనరే బాబాయ్ అని. నిహారిక గారు,
కమిటీ రోల్తో పోల్చుకుంటే ఇది డెఫినెట్గా కొంచెం పెద్ద బడ్జెట్ సినిమానే రాకాస అనేది. అంటే రెగ్యులర్గా ఒక ప్రొడ్యూస్ చేసే సినిమాలప్పుడు బడ్జెట్ కంట్రోలింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే ఈ సినిమా ఖర్చు విషయంలో కానీ బడ్జెట్ కంట్రోల్ విషయంలో కానీ, అంటే మీకు ఎక్స్పీరియన్స్ మన్య రమేష్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండటం వల్ల మీకు ఈజీ అయిపోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేశారా, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయిందా బడ్జెట్? లేదండి, అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేసాం మోస్ట్ ఆఫ్ ఇట్. మాకు టైమే కొంచెం ఎక్కువ మిస్ మ్యాచ్ అయింది, ఎందుకంటే 16 రోజులు మేము షూట్ చేసిన 1 డేకి స్ట్రైక్ పడ్డం అనేది 16 రోజులు. నేను అప్పుడు కూడా ఎందుకు చాలా మొత్తుకున్నానంటే, ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు నేను ఎంత మెటిక్యులస్గా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ చేస్తున్నానో మాకు తెలుసు. అది 1 డే షూట్, అది కూడా సెట్ షూట్ అయిన వెంటనే ఇది అయింది. ఆ 16 days ప్రాబ్లం అయింది, దాని ఒక్కదాని వల్లే కాదు. 16 daysలో యాక్టర్స్ డేట్స్ ఉంటాయి, మీరు చూస్తున్నారు. మాకు తనిఖీల్ బర్ని గారు, బ్రహ్మాజీ గారు, దీస్ ఆర్ ఆల్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ మల్టిపుల్ ఫిలిమ్స్. మేము డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, అదంతా ఉండింది కదా. తిను కూడా షీ వాజ్ డూయింగ్ అ ఫిలిం. ఎవరిది ఇవ్వలేదు అని చెప్పలేదు, అందరు ఇచ్చారు, కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సింది. వీ పుట్ దెమ్ ఇన్ దట్ స్పాట్. ఈ 16 రోజులది ఆ డామినోస్ లాగా వెళ్తూ ఉండింది. సో డేట్స్ వల్ల మాకు యూనో ఎక్కువ ప్లానింగ్, కొంచెం ఆ స్ట్రెస్ ఇది అయింది. కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలని బడ్జెట్ విషయంలో నథింగ్. వీ వర్ వెరీ హ్యాపీ. మేము ఎంతైతే అనుకున్నామో దట్ మచ్ బడ్జెట్ ఫినిష్. చరణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా? అంటే మీరు ప్రమోట్ చేసిన విధానం కానీ, ఈ సినిమా ఆయన ఎలాగో కొంచెం ప్రమోషనల్ కంటెంట్ చూశారు కదా చరణ్ గారు, రామ్ చరణ్. సో ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? ఆల్రెడీ వరుణ్ తేజ్ గారితో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, నెక్స్ట్గా చరణ్ గారు అయినా మీ టార్గెట్? రామ్ చరణ్ గారు టార్గెట్ అట్లేం లేదండి. అంటే నాకు తెలుసు చరణ్ అసలు సోషల్ మీడియా అస్సలు వాడు, చాలా చాలా తక్కువ. అంటే ఎలా వాడాలో కూడా తెలియదు కొన్ని యాక్చువల్లీ. అలాంటిది చరణ్ అన్న వచ్చి, యాక్చువల్లీ మేము పికిల్ బాల్ వీడియో చేసింది అది చరణ్ అన్నదే కోట్ అనమాట. సో యాక్చువల్లీ ఫుల్ వీడియో రిలీజ్ అయితే అందులో ఉంటుంది. తనే ఒక 1 టైం వెళ్ళి ఉంటాడు, మేమే చాలా ఎక్కువసార్లు చేసాం. అయితే సో ఆ వీడియో నా దగ్గరకు వచ్చింది, మళ్ళీ చేశారు వీడియో ప్రమోషన్స్, వేరే మేము చేసిన ప్రమోషన్స్ అన్నీ. శ్రీను దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీను స్టేజ్ మీద అందరూ స్నేక్ డాన్స్ ఒకలా చేస్తుంటే నువ్వు ఒకలాగా చేసావని. సో అస్సలు సోషల్ మీడియా టచ్ లేని, అంత వాడని, అంత బిజీగా ఉండే ఒక యాక్టర్ దగ్గరికి మాది వెళ్ళింది అంటే, దేర్ ఓన్లీ ఐ అండర్స్టూడ్ దట్ జనాలకి తెలుస్తుంది, ఆడియన్స్కి తెలుస్తుంది మా సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ అటెన్షన్ మేము గ్రాప్ చేయగలుగుతున్నాం. ఆ గ్రాప్ చేసిన దానివల్ల వాళ్ళు టీజరో ట్రైలరో చూస్తున్నారు, అక్కడి నుంచి కంటెంట్ మాట్లాడుతుంది. సో చరణ్ అన్న చెప్పినప్పుడు నాకు అదొక వ్యాలిడేషన్ లాగా అనిపించింది, ఓకే మనం వెళ్తుంది, మనం అనుకుంది అవుతుంది అని. సో ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ హీ గేవ్ వాజ్, మీరు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు, మీ వీడియోలు బాగా అవుతున్నాయి కదా, మీరే చెప్పండి మరి పెద్ద డీల్ అవ్వట్లేదని అని. సో సంతోష్ గారు సంతోష్ వచ్చాడు. సంగీత్ చరణ్ అన్నది ఫుల్ వీడియో రిలీజ్ అవ్వని, ఎవరైనా నీ పేరు తప్పు చెప్తారు, మనం తర్వాత చెప్పండి సార్. నేను సంతోష్ గారికి మెసేజ్ పెట్టి చెప్పండి. మ్యాడ్ సినిమాలతో మీకంటూ ఒక ఫాలోయింగ్, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఏం గుర్తింపు సార్, నా పేరు కట్టు చెప్పట్లేదు మీరు. ఓకే, అంటే ఈ 2 సినిమాల తర్వాత అంటే ఒక సక్సెస్ రావటము, ఆ సక్సెస్ నిలుపుకోవటం అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఈ 2 సినిమాల తర్వాత చాలా కథలు విని ఉంటారు. పర్టికులర్గా ఈ కథ ఒప్పుకుంటానికి, ఈ సినిమా చేయడానికి నిహారిక కొనిదెల గారు రీజనా, ఈ ప్రొడక్షన్లో చేయటం రీజనా, లేకపోతే కథ మీకు నచ్చి ఈ కథ ఒప్పుకుంటానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అన్ని కథలు విని పర్టికులర్గా ఈ కథతో చూస్ చేసుకుంటాం రీజన్ ఏంటి? సార్ నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చినప్పటికీ ఇంకా నిహారిక గారు అసలు ఆవిడకి కథ ఉంది తెలియదు సార్. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ షూట్ జరిగేటప్పుడే నాకు మానస గారు కథ చెప్పారు సార్. సో నాకు లైన్ నచ్చిన వెంటనే ఫస్ట్ నేను వేరే కథలు వినడం ఆపేశాను సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మీద వెళ్ళిపోవాలి సార్. ఫస్ట్ నాకు చాలా కథలు విన్న తర్వాత ఈ కథ వినగానే వెంటనే ఎక్సైట్మెంట్ వచ్చి జంప్ చేశాను కదా సార్. ఇమీడియట్లీ మళ్ళీ వేరే కథలు వింటే నా జడ్జ్మెంట్ అటు ఇటు అవుద్దేమో అని చెప్పి ఐ స్టక్ టు వాట్ ఐ ఫెల్ట్. ఫస్ట్ ఫీలింగ్ ఏదో వస్తే అదే కరెక్ట్ సార్. ఇప్పుడన్నా ఇమీడియట్లీ ఐ జంప్డ్ ఆన్ దట్. అండ్ ఆవిడ ఫుల్ లెంత్ నరేషన్ ప్రిపేర్ చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. అప్పటికి నాకు తెలియదు ఆవిడ ఎవరికి చెప్పాలనుకుంటున్నా, నాకు ఏం తెలియదు. అండ్ దెన్ నిహారిక గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయింది సార్ ప్రాజెక్ట్. బికాజ్ నిహారిక గారు హ్యాస్ జస్ట్ డన్ హర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. అండ్ అప్పుడే ఇంకా 2-3 ప్రాజెక్ట్ ఎట్ టైం టేక్ ఆఫ్ చేయట్లేదు ఆవిడ. సో 1 by 1 కాబట్టి ఐ న్యూ ఆవిడ దగ్గర చేస్తే ఆవిడ 100% ఎఫర్ట్, ఇంపార్టెన్స్ ఈ సినిమాకి పెట్టేస్తారు ఫస్ట్. ఎందుకంటే షీ వాంట్స్ టు డూ 1 by 1. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల, అంటే దే వాజ్ నో ఇలా మానస గారు ఇలా నిహారిక గారితో చేద్దామా అని ఆ క్వశ్చన్ ఏం లేదు సార్. నిహారిక గారు చెప్పాను, ఆవిడ నచ్చిందంటే ఓకే ఎప్పుడు స్టార్ట్
అంతే, డైరెక్ట్ ఆ కాన్వర్సేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. బికాజ్ ఐ నో హౌ షీల్ క్యారీ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ నా మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ప్రమోషన్స్కి, ఎందుకంటే ఆవిడ కూడా మాతో తిరుగుతున్నారు కాబట్టి. సో లేదు సార్, నా కథ విన్న వెంటనే నచ్చింది. ఆవిడ నిహారిక గారు అనగానే ఫస్ట్ ఆవిడ జంప్ చేశారు, నేను ఈవిడ చేపట్టుకుని నేను కూడా జంప్ చేశాను. నైన్ సారిక. హాయ్. ప్రమోషనల్ కంటెంట్స్ అంతా చూస్తున్నాం, చాలా బాగున్నాయి. అయితే మీరు చేసినటువంటి ఆయక్ కావచ్చు, విష్ణు విన్యాసన్ కావచ్చు, ఆ ప్రమోషన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే దీని ప్రమోషన్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. సో మీరు పర్టికులర్గా ఈ టీమ్ తోటి క్యారీ ఫార్వర్డ్ అవ్వడము అండ్ ఇవన్నీ ఈ అవకాశం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు, షేర్ చేసుకోండి. Working with them has always felt like coming back home, I would say, because I started na journey start ayidi Niharika ma'am toti. So Pink Elephant is my హోమ్ బ్యానర్. home banner. Yeah, yes, it is. And Manasakka to idi na second project, so of course she is also like a guiding force in my life. So of course it's like very fun, and the promotions have been really good. The journey that we have come along for this 1 year now, it has been good, and వర్కింగ్ వైజ్ కానీ యాక్టర్స్తో కలిసి పనిచేయడం కానీ ఇట్ వాజ్ రియలీ ఫ్యాసినేటింగ్ జర్నీ టిల్ నౌ. ఐ హోప్ ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో ఇట్స్ ద సేమ్. అంటే ఈ ప్రమోషన్స్లో ఇద్దరు స్పెషల్ పర్సన్స్ని మీట్ అవడం జరగడం మొత్తం ఎంటైర్ టీమ్కి చాలా స్పెషల్గా ఉంది. ప్లీజ్ ఏడుసుద్ది ప్లీజ్. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే అఫ్ కోర్స్ హీ ఈజ్ అ లెజెండ్, హూ డజంట్ వాంట్ టు మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్ కదా. సో అఫ్ కోర్స్ దట్ వాజ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ been in his presence at some point in my life. But Ram Charan garu aithe like since I time nunchi ఎన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చాను, ఎవరైనా అడిగితే ఎవరితో మీకు పని చేయాలని ఉంది, లైక్ హూ డూ యూ వాంట్ టు వర్క్ విత్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్, ఇదే చెప్పాను ఇప్పటి వరకు. సో ఇట్ వాజ్ లైక్ I was awestruck looking at him, and I literally cried even after we went off, after he left the place and we went for dinner, for lunch somewhere, all of us, and I was still crying. I was like, I can't believe it, I met She him. told Ram Charan also. Last a photo తీసుకుంటే ఏదో చెప్పలేదు, I want to work with you అని చెప్పొచ్చు. కాదు, ఇప్పుడు మీరు రామ్ చరణ్ అన్న రకస 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 అన్నది వినిపిస్తుంది. అలా ఉన్నాయి మీ ప్రమోషన్స్, టూ గుడ్. నిహారిక గారు, కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్నది చూసాం, ఎన్ని మంచి అవార్డ్స్ వచ్చినాయో చూసాం. అయితే కమిటీ కుర్రాళ్ళలో కూడా మీరు మధ్యలో వచ్చి అలా కనిపించి ఒక సాంగ్లో పర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇందులో కూడా స్నేక్ డాన్స్లో కనిపించడం జరిగింది. అంటే ఇట్స్ ఏ కాన్షియస్ డిసిజన్ అండి, అలా ఒకసారి నేను ఇలా కనిపిస్తే అంటే సక్సెస్ స్ట్రైక్గా కూడా సెంటిమెంట్గా అట్లేం లేదు. కమిటీ టైంలో ఆ సాంగ్లో వంశీ గారు ఉంటారు, నేను కూడా మా డైరెక్టర్ ఉంటారు, నేను ఉంటాను. ఇట్ వాజ్ జేడి మాస్టర్ అండ్ వంశీ గారు వీళ్ళు, ఎందుకంటే ఆ సాంగ్లో కూడా స్క్రిప్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అ డాన్స్ సాంగ్. కమిటీలో సాంగ్ ఇస్ లైక్ ఇది. ఆ టైంకి ఆ సాంగ్ ఉండే కాంటెంట్కి లేదు మనం చేయాలి, ఈ బిట్ మీరు చేయండి, ఈ బిట్ నేను చేస్తాను కాన్షియస్గా మనం డిస్కస్ చేసుకొని చేసింది. ఈ సాంగ్ నాకు యాక్చువల్గా గుర్తులేదు, నేను అడిగానా, భాను మాస్టర్ అడిగారా, ఎవరు చేశారు బాబు, గుర్తుందా నీకు? లేదు, అది చాలా ఆర్గానిక్గా అయిపోయింది. సో బట్ ఎనీవేస్ వీ లవ్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సంగీత్ గారు ఇక్కడ సార్. సార్ డాష్ బాగుంది సార్, కొత్తగా ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే రివర్స్లో ఉంటాయి స్ట్రెంత్ వైజ్. ఇప్పుడు 4 స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ కనిపిస్తున్నారు, మంజుషా గారితో కూడా కలిపి. సో అంటే ఒక ప్రొడ్యూసర్ హీరోయిన్ అవటం, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు ఉమెన్గా ఉండటం అనేది రేరెస్ట్ కాంబినేషన్, చాలా తక్కువ దొరుకుతుంటుంది మాకు కూడా చూడటానికి. వాజ్ ఇట్ ఎనీ డిఫరెన్స్ ఉందా మీకు? He was really pampered on the set. That is for sure. అదొక నిజం సార్. లేదు సార్, ఏమో సార్, నో డిఫరెన్స్ సార్. నాకైతే సేమ్ సార్, ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉన్నా, నాకు డౌట్లు ఉన్నా, నేను యాజ్ అ హీరోగానే అడిగే వాళ్ళని, వాళ్ళు వాళ్ళ డిజిగ్నేషన్గానే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు. లైక్ షీజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కానీ సార్. నో సార్, మేబీ ఇఫ్ ఎనీథింగ్ ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్ సార్. కంఫర్ట్స్ 100% మోర్ కంఫర్టబుల్ సార్. బికాజ్ ఫస్ట్లీ నాకు వీళ్ళిద్దరు చాలా ఎక్కువ కాలం పరిచయం కాబట్టి నాకు ఇంకా కంఫర్ట్ ఎక్కువ సార్. వాళ్ళ దగ్గర నేను చాలా ఫ్రీగా నా ఒపీనియన్ చెప్పగలను, జరిగే ప్రాసెస్ మీద కానీ, లేదా చిన్న పాయింట్, ఒక చిన్న డైలాగ్, ఒక చిన్న పంచ్, ఐ కెన్ బీ మోర్ ఓపెన్ విత్ దెమ్ బికాజ్ ఐ నో దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ 2021లో మేము వర్క్ చేసినప్పుడు అప్పటికి షీ వాజ్ ఆల్సో జస్ట్ స్టార్టింగ్ అవుట్
యూనో ఆవిడ ఫస్ట్ వెబ్ సిరీస్ ఒక ఓటీటీకి అప్పటికి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్ట్గా చేయడం. సో షీ వాజ్ ఆల్సో న్యూ. నాకేంటంటే కొత్త వాళ్ళతో పనిచేస్తే వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది సార్. సో ఐ వాజ్ మోర్ పాజిటివ్ అబౌట్ దట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ దెమ్. నిహారిక గారు కథల సెలక్షన్ విషయంలో కథల సెలక్షన్ విషయంలో ఏ ప్యాటర్న్ పెట్టుకోవట్లేదు. అంటే సో కమిటీ కుర్రాళ్ళు కానీ రాకాస కానీ ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఎక్స్పెరిమెంటల్ వైపుగానే ఎక్కువ వెళ్తుంటారు మీరు. రాకాస విషయానికి వచ్చేసరికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ లెంత్లో కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ జోన్లోకి రావడానికి కారణం నాకు తెలిసిన సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూసినవి డిఫరెంట్గానే ఉండాలి సార్ సినిమాలు అంటే. మనం ఒకటి హిట్ అయింది కదా అని చెప్పి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ కొత్తగా వచ్చిన వాటిని మనం ఎక్స్పెరిమెంట్ అంటున్నాం తప్ప, నేను మా పెద్దనాన్న సినిమాలు చిన్నప్పటి నుంచి చూసింది రౌడీ అల్లుడు వస్తుంది, ఒకసారి శ్రీ మంజునాథ వస్తుంది, ఒకసారి ముఠా మేస్త్రి వస్తుంది, టాగోర్ వస్తుంది. సో మూవీస్ హ్యావ్ టు బీ అ వెరైటీ ఆఫ్ జానరస్. మనం ఒకటి హిట్ అయింది కాబట్టి అలాగే చేద్దాం అని అన్నీ సేమ్ వస్తున్నాయి కాబట్టి మేము తీసేవి మీకు కొత్తగా కనిపిస్తున్నాయి. కానీ నాకు సినిమాలు అంటే డిఫరెంట్ జానరస్, బట్ ద మెయిన్ ఏం చేయాలి అంటే ఎంటర్టైన్ చేయాలి జనాల్ని. ఆ 2 hours మనం ఆడియన్స్ని హుక్ చేసి పెట్టాలి. దట్స్ మై మెయిన్ మోటివ్. దట్ ఈస్ వై దిస్ జానర్ ఆల్సో. నేను ఇది చేసేటప్పుడు మనం ఫ్యాంటసీ చేయాలి లేకపోతే విఎఫ్ఎక్స్ ఉన్నది చేయాలి అనేది నా మోటివ్ కాదు. మాన్సా గారు నరేట్ చేసిన తర్వాత, కమిటీ కుర్రోళ్ళు అయిపోయిన తర్వాత నరేషన్ లేకపోతే వంశీ గారితో మాట్లాడిన తర్వాత నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఏంటి డిఫరెంట్ జానరస్ డెఫినెట్లీ అది అందులో చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది సినిమా, బట్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో. కామెడీ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇప్పటి వరకు మేము చెప్పనివి రాకాసాలో. బై ది ఎండ్ ఆఫ్ ఇట్ రాకాస ఆల్సో ఎంటర్టైనింగ్. నా మెయిన్ కామన్ ఎలిమెంట్ ఇన్ బ్రాకెట్స్ ఉండేది ఎంటర్టైన్మెంట్ సార్. నిహారిక గారు ఇక్కడ అండి, ఇక్కడ మేడం. ఎస్ నేను ఫినిష్. యా అయితే మీరు ఇంకా యాక్టింగ్కి గుడ్ బై చెప్పేసి ఓన్లీ ప్రొడ్యూసర్గానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? అండ్ చాలా మంది నవ్వేంటి సార్, ఎందుకు లేదు చేస్తాను, 100% యాక్టింగ్ చేస్తారు మేడం. అయితే సరే ఫ్యాన్స్ హీరోయిన్గా చేయాలంట, ఎందుకు ఆయన కోరిక అంటున్నానండి. థ్యాంక్ యూ సార్. మీరు ఫ్రంట్ సీట్లోకి రండి ఫస్ట్. మేడం అయితే ఇంకోటి అంటే మీరు చేసిన ఇదివరకు సినిమాలు చూస్తే మలయాళంలో కనుక మీరు ఉంటే కనుక అప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయేవారేమో అనిపిస్తుంది. అంటే నాతో చాలామంది చెప్పారు కూడా. సో ఎప్పుడైనా మీకు అనిపించిందా మేడం మీరు చేసే సినిమాలు మలయాళంలో చేసి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేవి? రీసెంట్గా బన్నీవాస్ గారు కూడా అన్నారు తెలుగులో కంటే కూడా మలయాళంలో సినిమాలు చేస్తే నిర్మాతకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి. సో దాని గురించి మీకు నేను తెలుగు సినిమాలు చేస్తాను సార్. తెలుగు టాలెంట్ ఎంకరేజ్ చేయాలి. ప్రయారిటీ నిహారి గారు ఎస్ సార్. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి యదువంశీ తోటి మళ్ళీ నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. అలాగే మానస శర్మతో కూడా నెక్స్ట్ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? మానస గారితో డెఫినెట్లీ సార్. నేను ఒకసారి ఈ ఇంటర్వ్యూలో చెప్పలేదా, నేను నాలాంటి నెపోటిజం నేను చేస్తాను సార్. పింక్ ఎలిఫెంట్లో నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళతోటి, నేను పని చేసిన వాళ్ళతోటి మళ్ళీ చేస్తా డెఫినెట్లీ. దివ్య గారు అండ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం వెనక స్టోరీ మెరిట్స్తో పాటు ఇందాక మన కుమార్ అన్నట్టు ఈ మహిళా పక్షపాతం ఏమైనా మీరు ప్రదర్శించారా? నాట్ ఎట్ ఆల్ అండి. సి అది ఇట్ వాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ కోర్స్. కానీ డెసిజన్ మేకింగ్లో జెండర్ అండ్ ఆల్ డజన్ ప్లే అ రోల్ అండి. 100% కథ. అండ్ ఇందాక సంగీత్ చెప్తున్నట్టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, సంగీత్ గారు రమేష్ గారు చెప్తున్నట్టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నీహా ఉంది, రమేష్ గారు ఉన్నారు, కమిటీ కుర్రోళ్ళు మీరు చూశారు ఎలా తీసుకెళ్లారో వాళ్ళు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండింది. బికాజ్ మంచి స్టోరీస్ ఉన్నా కూడా అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే ఛానల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ నమ్మకం మీదే వెళ్ళాం, కానీ జెండర్ డిడ్ంట్ ప్లే అ రోల్. మానస గారు, నా పేరు రాజా అండి. ఫస్ట్గా ముందుగా మీకు కంగ్రాట్స్. ఎందుకంటే పెద్దవాళ్ళకి కామన్ ఆడియన్స్కి సినిమా నచ్చడం వేరు, చిన్నపిల్లలకు కూడా సినిమా మీద ఒక పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. అంటే ఆ ప్రమోషనల్ ఎలిమెంట్స్లో ఆ రాక్షసుని చూపించడం, ఆ ఫుడ్ కనిపించడం, ఇవన్నీ కూడా. అయితే మీరు సినిమా తీశారు కాబట్టి మీరు గతంలో ఇంటర్వ్యూలో కూడా కొన్ని మాటలు మాట్లాడినారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను.
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు వేటకెళ్ళారు. ఇలాంటి కథతో చాలామంది జీవితాలు మొదలవుతాయి. మన అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళంతా చెప్తారు. ఇలాంటి ఇప్పుడు మీరు తీసిన ఈ ఫ్యాంటసీ కథలు ఈ తరం పిల్లలకి చెప్పే అమ్మమ్మలో నాయనమ్మలు లేరు. మనకి చాలా స్కూల్లో పెద్ద బాల శిక్ష లేకుండా పోయింది. మన కథలు మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎంసీయూ కథలు మనకు అవసరం లేదు, మన రాముడి కథలు మనకున్నాయి, మన హనుమంతుడి కథలు మనకున్నాయి అని చెప్పేసి. అంటే లిటరేచర్ పరంగా ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో మీరు అవన్నీ దాటుకొని ఒక అమ్మమ్మ కథలు వినేసి వచ్చారు, అమ్మమ్మతో కలిసి సినిమాలు చూశారు, ఇలాంటి ఒక ఫ్యాంటసీ కథని క్రియేట్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఆ విజువలైజేషన్ పోతుంది, ఎందుకంటే కథలు వినటం లేదు, కథలు చదవటం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏమనుకోకండి సార్, వెనకాల కొంచెం సైలెంట్గా ఉందా సార్ ప్లీజ్, ఏమనుకోకండి సార్. అదే అండి, మీరు అన్నట్టు ఆ పాత కథలు అమ్మమ్మల తాతయ్యలు చెప్పే టైము ఉండట్లేదు వీళ్ళకి. ఆబ్వియస్లీ ఆ సోర్సెస్ కూడా ఉండట్లేదు. మనం ఇప్పుడు ఏదో క్యాంప్ వెళ్తున్నప్పుడు, నా చిన్నప్పుడు నేను దారిలో బస్ స్టాండ్లో చందమామ బుక్ కొనుక్కొని చదివేదాన్ని, యూనో. ఇప్పుడు అది లేదు, దే ఆర్ హుక్ టు యూట్యూబ్, యూనో, అవి చూస్తూనే ఉన్నారు. సో ఈ కథ ఏంటినంటే మీరు అన్నట్టు ఆన్ పాయింట్ అండి. ఇది ఎంటైర్ చాలా పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళొచ్చు. అండ్ యూనో పిల్లలకి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదేంటంటే అండి, మనకి అనగనగా ఒకప్పుడు ఇలా ఉండేది అని ఆ అనగనగానే స్టార్ట్ చేయడంలోనే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఈ కథ కూడా అలాంటిదేనండి. ఇట్స్ ఎంటైర్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. ఎంసీయూ కథలు వద్దు అని కాదు, అవి కావాలి మనకి చూడడానికి, ఇవి కావాలి. మా మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే ఒక మంచి మన కల్చర్, మన ఫోక్లో రిలేటెడ్ కథ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వాళ్ళకి అట్రాక్టివ్గా చెప్పాలి. మనకి ఫార్చునేట్లీ టెక్నాలజీ ఉంది యూజ్ చేసుకొని. సో మా వరకు మా పరిధిలో ఎంతవరకు చేయగలుగుతామో యూనో ఆ పాత కథల్ని మళ్ళీ తీసుకొచ్చి టెక్నాలజీతో ఇంట్రెస్టింగ్గా చెప్దామని ట్రై చేసాం. దానికి బాగా కామెడీ అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ అవ్వచ్చు, ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కాస్టింగ్ అవ్వచ్చు, అంతా యూనో అంతా అరేంజ్ అయింది. సో హోప్ఫుల్లీ ఆల్సో అందరూ అంటున్నట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ థియేటర్స్కి వచ్చి ఒక చందమామ కథని మోడర్న్ టెక్నాలజీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. సంగీత్ గారు ఇక్కడ రాజా అండి. బాగున్నానండి. మనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గారిది వర్షం సినిమాలో ఒక మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం. అది మొత్తం సోషల్ మీడియాను తగలబెట్టేసింది, ఎక్కడ పెట్టినా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. అయ్యో నాకా, నేనేం చేయలేదు సార్, నాన్నగారు చేశారు అది. అంటే మీరు ఆ కామెంట్ చేయడం వల్ల అదా సార్, నేను చేయడం సార్, అది అందరూ అంటారు కదా సార్, అది నాకు జస్ట్ మీరు అన్నప్పుడు నాకు సడన్గా నాకు గుర్తొచ్చింది సార్. ఇట్ వాజ్ వాట్ మాస్ మూమెంట్ సార్ అది. థ్యాంక్ యూ సార్. మానస గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే మన రూటెడ్ కథ చెప్పలేకపోవడం వల్లనే ఎంసీయూ లాంటి సినిమాలకి ఆదరణ పెరుగుతుంది అనుకుంటారా? అయ్యో అస్సలు లేదండి, నేను అలా ఏం చెప్పలేదండి. నేను ఏమన్నా అంటే ఎంసీయూ లాంటి కథల్ని ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు వాళ్ళవి ఇంకా మీరు థార్ తీసుకోండి, ఇవన్నీ దేర్ ఆల్ దేర్ లిటరేచర్, వాళ్ళ పాత కథలు అవి, దేర్ స్టిల్ అలైవ్. మనం కూడా చూస్తున్నాం, మన దేశం వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరివి. నేనేమన్నానంటే అలా ఇన్స్పిరేషన్ తీసుకొని మన పాత కథల్ని కూడా చెప్పొచ్చు మళ్ళీ అన్నానండి, అంతే. ఎంసీయూ లేదనేంత నేను అట్లా కదండి, మన కథలు చెప్పలేకపోవడం వల్లే వాటికి డిమాండ్ పెరుగుతుందా అనేది నా క్వశ్చన్. అలా ఏం లేదండి, ఎప్పుడు కథలకి, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి కథలు వినడానికి మనకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు దానికి సాచురేషన్ లెవెల్స్ ఉండవు, మనం కథలు వినడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం. సో దానివల్ల దీనికి లేదని కాదు, కానీ దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనం ఇంకొంచెం చేస్తే బాగుంటుందండి, అంతే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక గారు హాయ్ అండి. హలో. సో కమిటీ కుర్రాలతో ఒక చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కొత్త ఫేసెస్ని తీసుకుని వచ్చి ఒక మంచి హిట్, అది కూడా థియేటర్స్లో లాంగ్ రన్ ఉంది అప్పుడున్న సిచ్యుయేషన్స్లో. అలాగే రాకాస కూడా ఇప్పుడు థియేటర్స్లో లాంగ్ రన్ ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? కంటెంట్ విల్ స్పీక్ అండి, 100%. అండ్ ఐ బిలీవ్ దట్ రాకాస ఫ్యామిలీస్కి రియల్గా చాలా చాలా అట్రాక్ట్ అయ్యే సినిమా యూనో రాకాస అనేది. సో ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ లాంగ్ రన్ ఇన్ ది థియేటర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ యాక్టర్గా ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, బట్ ప్రొడ్యూసర్కి ఆ కంఫర్ట్ జోన్ అనేది ఉండదు. అన్ని టెన్షన్స్ ఉంటాయి, డేట్స్ని అరేంజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఆర్టిస్టులకి కంఫర్ట్స్ ఉండేలా చూసుకోవాలి, అండ్ ప్రొడక్షన్ హౌస్ మొత్తం కూడా ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ ఒక లెక్క, ప్రీ ప్రొడక్షన్ ఒక లెక్క. సో బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు మీరు మీ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకోగలిగారు? ఈ టీమే నా కంఫర్ట్ జోన్ అండి,
ఆల్రెడీ నాకు దివ్య పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఈవిడ నయన్ నాది 3rd ప్రాజెక్ట్, సంగీత్ తోటి 2nd ప్రాజెక్ట్, మాన్సా గారితో 2nd ప్రాజెక్ట్, రమేష్ గారితో పుట్టినప్పటి నుంచి ఫోర్త్ సారీ ఏమన్నాను, ఫోర్త్ మాన్సా శర్మ తోటి ఇది నా 4th ప్రాజెక్ట్, రమేష్ గారు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ ఈ స్పేసే నాకు చాలా కంఫర్టబుల్ స్పేస్. ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ స్పేస్. నిహారిక గారు, నాన్నగారు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా ఆయన ఒక ఫేస్ చూసేశారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇలా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు కానీ ఇప్పుడు అందులోకి వరుణ్ గారితో ఇంకొక మంచి ప్రాజెక్ట్ సైన్ చేశారు. నాన్నగారు ఏమైనా ప్రొడక్షన్ తరపున ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, లేదంటే ఇలా వెళ్తే బాగుంటుంది అని? నేను ప్రొడక్షన్ చేస్తేనే కాదండి, నేను ఇగో ఇంత చిన్న హీల్ వేసుకొని నడిచా మా నాన్న జాగ్రత్త అంటాడు. మా నాన్న భయం అలాంటిది నా పట్ల. బట్ హీ ఫుల్లీ ట్రస్ట్ మీ, సపోర్ట్స్ మీ. నా వెనకాల ఒక ధ్వజస్తంభంలో ఉంటాడు మా నాన్న. సో అదే నా ధైర్యం. ఆల్ ది వెరీ బెస్ట్. సంగీత్ గారు, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అందరినీ అడగొచ్చు. మానస గారు చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు ఆన్ స్టేజెస్. ఇప్పుడు మేము చూస్తున్నాం ఆవిడ మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ లేదంటే యాక్షన్ చెప్పినప్పుడు కానీ ఆవిడ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అంటే ఏం చెప్తారు? అంటే ఆవిడ అరిచిన ఆ వాయిస్ లెవెల్, ఆ కంపోజర్ అలాగే ఉంటుందండి. బట్ మీకు అరిచారు మాత్రం అర్థమైపోద్ది. అది మనకి అంటే మీకు మాత్రమే అర్థమవుద్ది, మిగతా లేదు అందరికి అర్థమవుద్దండి. లేదు సెట్ బాగా కంట్రోల్ చేస్తారండి ఆవిడ, అందులో లేదు. నిజంగానే ఆవిడ ఈ కెమెరాలన్నీ ఒకసారి ఆపేమనండి, అప్పుడు ఆవిడ చాలా ఫ్రీగా మాడతారు. ఆవిడ నిజంగా చాలా కెమెరా షై. ఫోటో దిగినప్పుడు కూడా చాలా ఆక్వర్డ్ అయిపోతుంటారు ఆవిడ. బట్ అవుట్ సైడ్ నో, షీఈ్ వెరీ ఫ్రీ. బట్ షీ హ్యాస్ వెరీ కామ్ కంపోజర్, సంథింగ్ అబౌట్ హర్ దట్ ఆవిడ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా సోషల్ మీడియాలో అరిచినా సరే ఎలిగెంట్ అంటున్నారు, వావ్ బ్యూటిఫుల్ అంటున్నారు. సో ఇట్స్ జస్ట్ హర్. కాదండి, ప్రమోషన్స్లో నిహారిక గారిని డామినేట్ చేసి మరి ప్రమోషన్స్ చేసేస్తున్నారు, అంతా రేంజ్ రోవర్ కోసమేనా? ఏదో మళ్ళీ అడగరా. ప్రమోషన్స్ లో నిహారిక గారిని డామినేట్ చేసి థర్డ్ క్వశ్చన్ ఎవరు అడగకూడదండి, ఫస్ట్ ఎవరు అడగలేదు. లేదండి, ఆవిడకి నాకు ప్రమోషన్స్ లో కాంపిటీషన్ అనమాట. అంటే ఎవరు ఎక్కువ చేస్తారని, ఎవరు ఎక్కువ తీసుకెళ్తారని. సో ఏదైతేనే బజ్ బాగుండాలి. నిహారిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. తెలుగు ఇండస్ట్రీలో మీలాంటి ప్రొడ్యూసర్ కావాలి. ఎందుకంటే కొత్త హీరోల్ని పరిచయం చేస్తున్నారు, కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నారు, అందరినీ పరిచయం చేస్తున్నారు. కానీ మీ మీద విమర్శిస్తున్నారు కొంతమంది. ఎందుకు చిన్న సినిమాలు తీస్తున్నావు, ఎందుకు కొత్త హీరోల్ని పరిచయం చేస్తున్నారు, ఎందుకు పెద్ద సినిమా తీస్తున్నారని. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం చెప్పను. అంటే ఈ క్వశ్చన్ ఏంటి ఉన్నో రివర్స్ లో ఉంది. నేనే ఇంకా నెక్స్ట్ ఎందుకు సినిమాలు తీస్తున్నారు, దాని తర్వాత ఎందుకు సినిమాలు తీయట్లేదు. నిహారిక గారు, ఇంకోటండి, మీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఇల్లులు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, అన్నీ కొనేసేయాలంటున్నారు. ఈ సినిమాతో కొనేస్తారా? ఈవెన్చువల్గా అందరూ అలా చేయాలి అనుకుంటున్నాను. హూఎవర్ మా పింక్ ఎలిఫెంట్ తోటి లాంగ్ రన్లో ట్రావెల్ చేస్తారో అది మా సినిమాతోనే రావాలని కాదండి. మా దగ్గర స్టార్ట్ అయ్యి వాళ్ళు మా దగ్గర ఏదైనా నేర్చుకొని ఇంకా వెళ్ళి పెద్ద ప్రొడక్షన్స్ దగ్గర చేసి లేకపోతే పెద్ద ఫిల్మ్స్ చేస్తే కానీ వాళ్ళ జర్నీలో నేను ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ సినిమాతోటి చేసుకోవాలని కాదు. మీరు ఎందుకు అడిగారు? సంగీతకారు కోసమా? మంచిగా అయింది. ఇటు మీరు మాట్లాడమే తక్కువ, ఎందుకు ఆపుతున్నారు మైక్ చెప్పండి. వాళ్ళు అసలు మాట్లాడండి అని చెప్తుంటే ఊరికే మీ మైక్ ఇవ్వను నేను. సంగీత్ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. మీ మ్యాడ్ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు సర్వానంద్ గారు చూసి మీకు సినిమా రిలీజ్ ఫస్ట్ నాతో మాట్లాడారు, సినిమా బాగుంది, మీ యాక్టింగ్ బాగుందని. ఇప్పుడు ఏమైనా ఈ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసి మీకు ఏమైనా కాల్ చేశారా? లేదు సార్, నా నంబర్ మార్చాను. సో పాపం ఆయనకి దొరకుండదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్. అన్నని అడిగారు సార్, శర్వా అన్న కపుల్ ఫ్రెండ్లీ అప్పుడు అన్నని అడిగారు సార్, చాలా బాగుంది కపుల్ ఫ్రెండ్లీ, అండ్ తమ్ముని కూడా చెప్పు సినిమా చాలా బాగా వస్తుంది డెఫినెట్లీ అని చాలా పాజిటివ్ మాట్లాడారు సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందాక నుంచి చెప్తున్నారు అంటే సంగీత్ శోభన్ గారు, తర్వాత సంతోష్, మీ అన్నగారి పేరే అంటున్నారు అందరు, కానీ మీరు కూడా ఈ సినిమా నుంచి సంగీత్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు పిలిచేటట్టు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, సో స్వీట్. బట్ నేను ఏదో ఊరికి జోక్ చేస్తాను సార్, మీరు నన్ను సంతోషం ప్రాబ్లం లేదు సార్. మా అన్నే కదా సార్, సంతోష్ అన్న శోభన్ అన్న ఒకటి, మా నాన్న ఒకటి, మా అన్న, నాకు అస్సలు ప్రాబ్లం లేదు సార్. ఊరికే అలా ఆట పట్టిద్దామని అంతే. లాస్ట్ 2 questions. నిహారిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఇట్స్ ద డే ఫర్ యూ టుడే. యాక్చువల్గా ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్సో చాలా హ్యాపీగా ఉంది, నాకు తెలియకుండా అయింది ఈరోజు హనుమాన్ జయంతి.
సో దట్ హనుమాన్ మార్నింగ్ blessings with నుంచి ఆ ఎనర్జీ నా వెనకాలే ఉన్నట్టుంది నాకు. ఒక క్వశ్చన్ ఏంటంటే నిహారిక గారు, యాక్చువల్గా థియేటర్కి జనాలు రావాలంటే ఈ మధ్య కొంచెం కష్టంగా ఉంది, జనాలు రావట్లేదు థియేటర్కి. ఒక టీజర్ ఆ ట్రైలర్ నంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ వస్తే జనాలు థియేటర్కి వస్తుంది అన్నది ఒక మిత్ ఉంది. బట్ థియేటర్కి జనాలు రావాలంటే వాట్ యాక్చువల్ రీజన్ అంటారా? మీరు ట్రైలర్ టీజర్ చూసి వస్తారంటారా, లేదా వాట్ ఈస్ యాక్చువల్ రీజన్? ఆర్ కాంటెంట్ ఈజ్ అ కింగ్ అంటారా? కాంటెంట్ ఈజ్ ద కింగ్. ఎందుకంటే థియేటర్స్కి వచ్చిన తర్వాత నచ్చకపోతే అక్కడ మనం ఏం మతలబ్ చేయలేం. కానీ అక్కడ దాకా మనం తీసుకురావడానికి వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు, వాళ్ళకి కనపడుతూ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం సినిమా వాజ్ ద ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. అంటే చాలా కష్టపడి డే అంతా అయిపోయిన తర్వాత సినిమా అంటే దానికోసం చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆన్ ద ఫింగర్ టిప్స్ ఫోన్లో ఇంటి దాకా వస్తుంది సినిమా. ఇలాంటి వెన్ ద మూవీస్ కమింగ్ ఎంటర్టైన్మెంట్ మన డోర్ స్టెప్ దాకా వస్తున్నప్పుడు మనం ఆబ్వియస్లీ విల్ బికమ్ మోర్ లేజీ, విల్ బికమ్ మోర్ కంఫర్టబుల్. ఆ టైంలో మనం లేదు మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేలాగా మేము ఒక సినిమా చేసామని చెప్పడం, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఇస్ ద కింగ్ నౌ. ఈ మూవీ సెకండ్ కింగ్, ఫస్ట్ కింగ్ ఇస్ కంటెంట్. ఈ మూవీ చిరంజీవి గారికి లేదా రామ్ చరణ్ గారికి, పవర్ స్టార్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? ఏదైనా ప్లాన్ అంటే నేను ఎంత చేసినా మీకు తనివి తీరదని నాకు అర్థమైంది సార్. పవన్ కళ్యాణ్ గారు చేయరా మీకు ప్రమోషన్ అని తారక్ గారు అడిగారు. సరే సరే అన్నారు. మా అన్నదైనా కూడా నేను మా టీంని తీసుకెళ్తాను తారక్ గారు హ్యాపీ ఫీల్ అవ్వడానికి అనుకున్నాను సార్. దాని తర్వాత రామ్ చరణ్ గారిని ఎవరు అడిగారు చెప్తాను సార్. మీరే సార్ రామ్ చరణ్ గారికి మన ఇంటర్వ్యూ అప్పుడు మీరు అడిగారు, చరణ్ ఆఫ్ కెమెరా అనుకుంటా, రామ్ చరణ్ గారు యూనో పెద్ద ఈ టైంలో చేయొచ్చు కదా అని చెప్పి మా టీం అందరిని తీసుకెళ్ళాను సార్. ఎందుకు సార్ చేస్తాను కదా సార్ మెల్లమెల్లగా, డాడీ చేశారు కదా సార్ కమిటీ కుర్రోళ్ళు మాకు ఉంది కదా అని చెప్పి ఐ కాంట్ గో అండ్ ఆస్క్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ సార్. వాళ్ళు నేను అడిగితే చేస్తారు, 1 సెకండ్ ఆలోచించకుండా చేస్తారు. కానీ దట్స్ దేనికి వాడాలి, దేనికి వాళ్ళ ఏమంటారు స్ట్రెంగ్త్ ఆఫ్ పబ్లిసిటీ నేను వాడుకోవాలి నా సినిమాకి. ఏ సినిమాకి ఏది కావాలని నేను సెలెక్ట్ చేసుకుంటాను సార్. వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు నా దగ్గర. నిహారిక గారు, ఇక్కడ ఎవరికి కూడా ఈ రోజు సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి, రేపు రిలీజ్ అవుతుందన్న ఆందోళన ఒక్కడ మొహంలో కూడా నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా కాదండి. రామ్ చరణ్ గారు ఏమన్నారు నిన్న, ఇండియానా జోన్స్ రేంజ్ లో తీసామని ఆవిడ చెప్పారు. ఒక సీక్వెన్స్ అండి ట్రాప్ సీక్వెన్స్ అని అన్నారు ఆయన, అది ఒకసారి చూడండి. ఏదో మాకు అంటే మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. నటిస్తున్నారు అనమాట. లేదు సార్, లోపల మంచి సినిమా తీసుకుని కాన్ఫిడెన్స్ చాలా ఉంది సార్. మాది ఏంటంటే ఇంకా ఎలా రీచ్ అవ్వాలి, ఎంతమంది ప్రేక్షకుల్ని ఎలా తీసుకురావాలని ఒకటే టెన్షన్ కనపడదు సార్ మాలో. ఎందుకంటే కాంటెంట్ మీద మాకు భయం లేదు సార్. మేము ఫస్ట్ డే ఏమనుకుని స్టార్ట్ చేసాము, కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజు సార్ మేము ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టుకుని ఒకటి అనౌన్స్ చేసాం సార్, సినిమా ఇలా చేస్తున్నామని చెప్పేసి. అప్పుడు ఏదైతే మైండ్లో ఉందో ఒక మంచి సినిమా తీయాలి అని, ఇప్పటికీ అదే ఉంది సార్. ఇప్పటికీ మంచి సినిమాని తీసాం సార్. అది ఆడియన్స్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే చాలా ఈజీగా ఒక సినిమాని కేటగరైజ్ చేస్తారు సార్. ఇది యూత్ మాత్రమే చూడొచ్చు, ఇది ఓన్లీ కపుల్స్ చూడొచ్చు, లేదా ఇది ఓన్లీ ఫ్యామిలీస్ చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా ఎలా చెప్పాలి, ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీలో యూత్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. ఎంటర్టైన్మెంట్కి ఒక కేటగిరీ అనేది లేదు, అందరు చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా మేము మాటికి ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ అనే టాపిక్ తెస్తామంటే ఇది అందరూ చూడాల్సిన సినిమా సార్. సో మీరు ఇంకా టెన్షన్ పడడం మానేయండి సార్, ఎందుకంటే ఆడియన్స్ చాలా స్మార్ట్. వాళ్ళు మీరు ఇచ్చిన కంటెంట్ ప్రమోషన్స్ చూసే వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. అవునవును సార్, కానీ ఆల్రెడీ డిసైడ్ ఎక్కడ 100% సార్. బట్ ఎక్కడ వాళ్ళకి అరే వీళ్ళు గ్రాంటెడ్ తీసుకున్నారా మమ్మల్ని, అంటే వీళ్ళు బాగా చేశారని ఇలా వదిలేస్తున్నారా, అలా వీ డోంట్ వాంట్ దట్ టు కమ్అట్ సార్. ఎందుకంటే నేను చాలా చోట చెప్పాను సార్, ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా సార్. ఎందుకంటే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఒక ఇండస్ట్రీ ఫంక్షన్ అవుతుంది సార్. సో వాళ్ళకి మంచి సినిమా ఇవ్వడం మా రెస్పాన్సిబిలిటీ సార్. సో అందుకే నేను మాటికి ఎందుకు చెప్తున్నా అంటే, మానస గారి కథ రాసుకున్నప్పుడు కానీ, ఆవిడ ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ, మేము యాక్టింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడ అరే చాలరా ఇది ఆడియన్స్కి అనే మైండ్ ఆ థాట్ తీసాం సార్. సరిపోదు, మా ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మన ఆడియన్స్ ప్రపంచంలోనే ఇంత సపోర్ట్గా ఉండి ఎక్కడ ఉంటారు సార్ తెలుగు సినిమా ఆడియన్స్, తెలుగు సినిమా ప్రేక్షకులు. వేరే భాష నుంచి సినిమాలు వచ్చి ఇక్కడ చేసినా మనం ఎంత సపోర్ట్ చేస్తామంటే అది మనకి కాంటెంట్ పిచ్ సార్ మనకి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్, వీ హ్యావ్ టు గివ్ దమ్ గుడ్ సినిమా. సో మా భయం అంతా వాళ్ళకి ఎక్కడ కూడా మేము వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకున్నాం అనే ఫీలింగ్ రాకూడదని చెప్పి మేము ఇంత కష్టపడుతున్నాం సార్. నిహారిక గారు,
నిహారిక గారు, యాక్చువల్గా ఈ రోజుల్లో అసలు సినిమాలో విఎఫ్ఎక్స్ ఉందంటేనే అసలు అది ఆన్ టైంకి వస్తుందా రాదనేది ఒక ఇది ఉంటుంది, అనుకున్నట్టుగా విఎఫ్ఎక్స్ వచ్చిందా రాదని ఉంటుంది. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత మీరు పెట్టిన బడ్జెట్కి అక్కడ కనపడుతున్న క్వాలిటీకి సంబంధమే లేదు, ఆన్ టైం సినిమా ఇచ్చేశారు. సో అంత అంటే మీరు పెట్టిన బడ్జెట్కి ఆ రేంజ్ ఒక 3-4 అవుట్పుట్ రాబట్టారు. అది ఎవరిది అనుకోవాలి? మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గ్రీన్ గోల్డ్ మురళీ మనోహర్ గారు అనుకోవాలండి. ఎందుకంటే మేము మాన్సా ఏదైతే అనుకున్నారో ఇలా కావాలి స్క్రీన్ మీద ఈ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా, అంటే మాకు విఎఫ్ఎక్స్ కొత్త సార్, మేము ఫస్ట్ టైం చేస్తున్నాం. మేము ఓన్లీ ఒక కథ రాసుకునేటప్పుడు ఇలా ఉండాలి, ఈయన దూకాలి, ఈయన ఎగరాలి అనుకున్నప్పుడు అది మనం రెస్ట్రిక్ట్ చేయకుండా ఫస్ట్ కథలో రాసుకొని దాని తర్వాత హౌ మచ్ ఇస్ దిస్ ఆఫ్ దిస్ కెన్ వి రియలీ అచీవ్ అన్నట్టు అప్పుడు విఎఫ్ఎక్స్ వాళ్ళతో మాట్లాడి మాకు మానస గారికి ఏమైతే ఎన్విజన్ చేసుకున్నారో అది మేము అనుకున్న బడ్జెట్లో, ఎందుకంటే మేము తీసేది ఇట్స్ నాట్ అ వెరీ అంబిషియస్ పెద్ద సినిమా కాదు. మేము అనుకున్న దాంట్లో ఒక ఇంత కొంచెం రెస్ట్రిక్టెడ్ బడ్జెట్లో విజువల్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఇవ్వచ్చో అంతవరకు లాగాను సార్ మేము. దట్ ఈస్ వాట్ ఐ ఆమ్ వెరీ proud of. Thank you. Grateful also because of the entire team that I had this support, but very very proud of that we could do that. Ante budget ki meer chusedaniki pontan undadu. సంగీత్, thank you so much. సంగీత్ హియర్. రేపు మీ ఫ్రెండ్ శర్వానంద్ సినిమా మీరు ఇద్దరు పోటీ పడుతున్నారు, ఏంటి ఫీల్, ఎలా ఉంది సార్? దయచేసి పోటీ చేయకండి సార్, ఆయన ఆల్రెడీ బైకర్ సార్, ఆయన ఒక రేస్లో ఉన్నారు సార్, మేము ఏ రేస్లో లేదు సార్, ప్లీజ్ పోటీ ఏం లేదు సార్. 2 సినిమాలు వస్తున్నాయంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ థింగ్ ఫర్ ఆడియన్స్ సార్. పైగా 2 వేరే జానర్ సినిమా సార్. అది దే ట్రైలర్ ఇస్ లుకింగ్ కిక్ యాస్, చాలా క్లాసీగా ఉంది, చాలా విజువల్స్ అన్నీ చాలా హాలీవుడ్ టైప్ ఆఫ్ దీంట్లో ఉంది. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్ ఆల్సో. అండ్ మా సినిమా కూడా హిట్ అవ్వాలని ఆయన కూడా కోరుకుంటారు. సో దయచేసి కాంపిటీషన్ అనకండి సార్. 2 సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సార్, అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేను సార్. గుడ్ లక్ అండి. నిహారిక, థ్యాంక్ యూ. 1 లాస్ట్ 3 టైమ్స్ చెప్పారు ఆయన అడిగారు ఇప్పటి వరకు. మంచి క్వశ్చన్ కదా, మా సినిమా గురించే కదా, ఒట్టి మా సినిమా గురించి, మీ సినిమా గురించి, పింక్ ఎలిఫెంట్ గురించి. ఓకే, 1 సెకండ్ మనీషా గారు, లాస్ట్ క్వశ్చన్. yes. సో కంగ్రాచులేషన్స్, మీ కాంటెంట్ అంతా చాలా బాగుంది, మీ ప్రమోషన్స్ కూడా చాలా బాగా రీచ్ అవుతున్నాయి. సో డెఫినెట్గా హిట్ వైబ్స్ అనేది వచ్చేసాయి మీ ఫిల్మ్కి ఇవాళ ప్రీమియర్స్ దగ్గర నుంచి. పింక్ ఎలిఫెంట్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా ప్యాషనెట్గా ప్రొడ్యూస్ చేస్తారు. సినిమా వైజ్ వచ్చినప్పుడు ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ కంటెంట్ రిలీజ్ దగ్గర వరకు కూడా ఆన్ యూర్ షోల్డర్స్ క్యారీ చేస్తూ ఉంటారు ఫిలిమ్స్. కానీ ఎట్ ఏ టైం ఒకటే ఫిల్మ్ మీరు చేస్తాం, ఒకటేసారి ఒకటే ఫిల్మ్ చేస్తారు. బట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆల్రెడీ 3 ఫిలిమ్స్ ప్రొడక్షన్, 3rd ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ నుంచి అన్నారు పెద్ద ఆయన పొగుడుతున్నాడు, ఒక్క నిమిషం. సో నెక్స్ట్ నుంచి ఏదైనా ప్యారలల్ గా 2 ఫిల్మ్స్ చేసి ఐడియా ఉందా ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్స్ ఎట్ ద సేమ్ టైం? when we think we are able to take that అండి, we will definitely. ఎందుకంటే నేను చెయ్యని రీజన్ ఎందుకంటే చెయ్యకూడదు అని కాదు, ఒకే సినిమాకి 100% అటెన్షన్ ఇవ్వాలి, అది ఎంతైతే కోరుకుంటుందో ఆ సినిమా అని. అందుకని కమిటీ తర్వాత అయిపోయిన తర్వాతే రాకాస ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడే బరి. కానీ ఇఫ్ యూ ఫీల్ లైక్ అ ఫిలిం మేము టేక్ ఆన్ చేయగలుగుతాము అనుకుంటే డెఫినెట్గా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ us good question అండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అంటే ఫస్ట్ మీరు వస్తున్నారు, ఏప్రిల్ 30th అంటే లాస్ట్లో చరణ్ గారు వస్తున్నారు. సో ఈ మంత్ మెగా ఫ్యామిలీ ఖాతాలో వేయచ్చు అంటారు? ఈ ఇయరే మెగా ఫ్యామిలీ ఖాతా, 6 సినిమాలు వస్తున్నాయి మా ఫ్యామిలీలో నుంచి ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ. డెఫినెట్లీ థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికి. సో ఆల్రెడీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ మనకు సక్సెస్ మీట్ వైబ్స్ వస్తున్నాయి, కానీ రాకాస హై వైబ్స్ రావాలంటే మాత్రం ఒక్క రీక్రియేషన్ చేయాల్సిందే సంగీత్ గారు. ఓ స్త్రీ రేపు అందరినీ థియేటర్స్కి పిలవాలి కదా. సో ఓ స్త్రీ రేపు